వెల్కమ్ టు సత్య న్యూస్. నేను శ్రవంతి. ప్రేక్షకులకు కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అందరినీ ఉద్యోగుల నుంచి తొలగించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు. ముందస్తు అనుమతి లేకుండా గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం సిబ్బంది మొత్తం విధులకు గైర్హాజరు కావడంపై ఆగ్రహించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బంది అందరినీ ఉద్యోగం నుంచి తొలగించడం జరిగింది. బుధవారం ఆమె గుర్రంపోడు ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం ఎలాంటి సెలవును ప్రకటించినప్పటికీ బాధ్యత లేకుండా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది మొత్తం ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరు కావడం శోచనీయమని కలెక్టర్ అన్నారు. కాగా ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రం హెల్త్ అధికారి హరిలాల్ మాత్రం ఉపనియామకంపై ఇతర చోట పనిచేస్తున్నారని, కాంటాక్ట్ పద్ధతిపై పనిచేస్తున్న ఫార్మసిస్ట్ శ్యామ్, ల్యాబ్ టెక్నీషియన్ సంధ్య, డేటా ఎంట్రీ ఆపరేటర్ మాధవి, అటెండర్ శ్రీనివాస్, అటెండర్ అరుణ జ్యోతి, అటెండర్ ఎల్లమ్మలను ప్రభుత్వ ఉద్యోగాల నుండి తొలగిస్తున్నట్లు తెలిపారు. అలాగే అటెండర్ లక్ష్మీనారాయణ, ఫార్మసిస్ట్ భాగ్యమ్మ రెగ్యులర్ ఉద్యోగులను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ముందస్తు అనుమతి లేకుండా విధులకు గైర్హాజరయ్యే ప్రతి ఉద్యోగిపై ఇలాంటి చర్యలే తీసుకోవడం జరుగుతుందని ఆమె హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తున్నప్పటికీ ప్రజల ఆరోగ్య సంక్షేమాన్ని గాలికి వదిలేసి సిబ్బంది మొత్తం గైర్హాజరు కావడం బాధాకరమని, అందువలనే అందరినీ ఉద్యోగాల నుంచి తొలగించడం లేదా విధుల నుండి సస్పెండ్ చేయడం జరిగిందని తెలిపారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండ్రగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి, గాయత్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. సూర్యాపేట పట్టణంలోని సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఉండ్రగొండ అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ ఊర రామ్మూర్తి, గాయత్రి యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి ముగ్గుల పోటీలలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, ఒకప్పుడు గ్రామాలలో సంక్రాంతి అనగానే గొబ్బెమ్మలు, గంగిరెద్దులు ఆటలు గుర్తుకు వస్తాయని అన్నారు. సద్దల చెరువు మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో 5 కోట్ల రూపాయల వ్యయంతో సుందరమైన ప్రదేశంగా అభివృద్ధి చేసి సూర్యాపేటలో ప్రజలు సాయంత్రం పూట కుటుంబంతో సంతోషంగా గడపడానికి తగిన ఏర్పాట్లు చేస్తామని, ఏసీ క్రూజ్ బోట్ నిర్మాణం జరుగుతుందని అన్నారు. వచ్చే సంవత్సరం దాదాపుగా 1000 మంది మహిళలు పాల్గొనే విధంగా ముగ్గుల పోటీలు నిర్వహిస్తామని అన్నారు. ముగ్గుల పోటీలలో మొదటి బహుమతి నార్లకుంట నర్మద, రెండవ బహుమతి పోలా పద్మ, మూడవ బహుమతి జూలూరి మమత, 4వ బహుమతి ఉమా గెలుపొందారు. వారికి డాక్టర్ రామ్మూర్తి యాదవ్ కుమార్తె నేహ ఆధ్వర్యంలో తయారు చేసిన నామం బ్రాండెడ్ చీరలు బహుమతిగా అందజేశారు. పోటీలలో పాల్గొన్న 225 మందికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు షఫీవుల్లా, వెలుగు వెంకన్న, నామ అరుణ, శ్రీవిద్య, కరుణాకర్, పటేల్ లావణ్య, రమేష్ రెడ్డి, వెలుగు సంతోషి, వాసవి క్లబ్ జ్యోతి, ఫరూక్, నిమ్మల వెంకన్న, వల్దాసు దేవేందర్, ఉపేందర్, బైరబోయిన శ్రీనివాస్, నార్ల వాసు, నాగార్జున, చైతన్య క్లబ్, స్త్రీ శక్తి, ఆండాల్ గోష్ఠి సభ్యులు, కోట మైసమ్మ, బజార్ మహిళలు, వార్డుకు చెందిన ఎస్ఐ నాగమణి పాల్గొన్నారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3వ రోజు అయిన కనుమ సందర్భంగా గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటి ప్రత్యేకతను వివరించారు. నల్గొండ పట్టణంలోని స్థానిక వీటి కాలనీలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా 3వ రోజు అయిన కనుమ సందర్భంగా గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవుకు ప్రత్యేక పూజలు నిర్వహించి వాటి ప్రత్యేకతను వివరించారు. రైతులు ఆరుగాలం పండించి పంట ఇంటికి వచ్చేందుకు పశువుల శ్రమ ఎంతో ఉంటుంది. వాటి శ్రమతో పాటు వాటి మలమూత్ర విసర్జనకు కూడా మానవాళికి, రైతులకు ఉపయోగం ఉంటుంది.
గోవులను పూజించాలని సనాతన ధర్మం సూచిస్తుంది. ఆనవాయితీగా గోపూజ కొనసాగుతూ ఉంది. అందుకోసం కనుమ రోజు పశువులను, గోమాతలను పూజించడం సాంప్రదాయంగా ఉంది. దీనిలో భాగంగా బుధవారం వీటీ కాలనీలోని బీజేపీ రాష్ట్ర నాయకులు బండారు ప్రసాద్ నివాసంలో గోమాత పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాత ప్రత్యేకతను వివరించారు. ఈ కార్యక్రమంలో బండారు ప్రసాద్, అనుష, రామాంజనేయులు, రమణమ్మ, ఎడుపటి పద్మ, రాధిక, బండారు కళ, బండారు వర్ష, కూనాల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యంగా సంక్రాంతి అంటేనే అనేక సంబరాలతోటి సంక్రాంతి ఉంటుంది. సూర్యుడు కూడా మకర రాశిలో ప్రవేశించడం, దక్షిణా నుంచి ఉత్తరాయణకు ప్రవేశించి పుణ్యకాలంలో ఈ యొక్క సంక్రాంతి మొదలవుతుంది. మొన్న భోగి, నిన్న సంక్రాంతి, ఈరోజు కనుమ. రైతులకు ఆరుగాలం కష్టపడి పంట చేతికొచ్చే విధంగా చేస్తున్న గోపూజ చేయాలని మన యొక్క పురాతన సాంప్రదాయం నుంచి వస్తున్నది. గోతోటి ఎన్ని శుభకార్యాలు ఉంటాయో ఈ సమాజానికి, ఈ మానవాళికి ఎంత మేలు ఉంటుందో అందరికీ కూడా తెలిసిన విషయం. కాబట్టి అలాంటి పవిత్రమైన గోవును ఈరోజు పూజించుకోవటం మాకు చాలా ఆనందదాయకం. నిత్యం కూడా గోపూజ ఇక్కడ జరుగుతూనే ఉంటాయి. కాబట్టి సమాజానికి, ప్రకృతికి ఈ యొక్క గోమాత వాటి పేడ కానీ వాటి మూత్రం కానీ ప్రతిదీ కూడా దాని శారీరక శ్రమే కాకుండా దాని విసర్జన కూడా ఈ యొక్క ప్రకృతికి మంచిది. కాబట్టి అలాంటి గోమాతను రక్షించుకోవాల్సిన అవసరం మా అందరిపైన ఉన్నది. మా తరపున అందరికీ తెలియజేస్తున్నాము. ఈ గోపూజ అనేది మా మామ చూసి మేము ఇన్స్పైర్ అయ్యి, అంతకుముందు ఇంత ప్రాచుర్యత లేదు మాకు. వీళ్ళు రోజు తీసుకొని వీటికి సేవ చేయడం చూసి, ఇది చూసి అందరు కూడా మోటివ్ అయ్యి ఇంకా భారీ ఎత్తున జరుపుకోవాలి, మన హిందూ సనాతన ధర్మం అని అనుకూలించుకుంటా చేయాలనేది మాకు కోరిక. మేము కూడా ఇలాంటి పూజలు చేయాలని అనుకుంటున్నాం ఇది చూడటం వల్ల. నుంచి మా ఇంట్లో గోవులు అంటే ఇష్టము. ఎవరైనా టిఫిన్ తిని కవర్స్ మాత్రం బయట వేయొద్దు అనేది అదైతే చెప్తాను నేను. ఎందుకంటే ఆ కవరు, ఆ దారం రెండు తిని ఆవుని ఎన్ని రోజులు కట్టేసినా కూడా ఇటు పెట్టకుంటే ఉండదు. ఆవు కట్టేసి ఎంత పెద్ద ఆవునైనా మేపటం అనేది అది కాని పని. బయటకు వదులుతున్నామని వేరే కవర్లు అనేది బయట వేయొద్దు అనేది మీరు కూడా చెప్పురి. గోమాత అంటే మా పెదనాయన ఉన్న కాంచి మాకు చాలా ఆవులు ఉన్నాయి. మేము ఎప్పుడైనా ప్రతి కనుమ పండుగ రోజు మా పెదనాయన ఉన్నప్పుడు కూడా మేము పూజించే వాళ్ళము. ఎప్పుడు మాకు ఇంట్లో గోవులు ఉంటాయి. మేము అందరికైనా గోమాత మూత్రము దాని పెండ అందరికీ ఇక్కడి నుంచే సప్లై చేస్తుంటాము. ప్రతి ఒక్కరికైనా కూడా మనకి మహాలక్ష్మితో సమానమైనది. గోవు వెనకటికి కోరిందంట, నేను వాళ్ళకి పాలు ఇవ్వడానికి ఇస్తే పాలు ఇచ్చినన్ని రోజులు పిండుకొని తర్వాత అమ్మేస్తారయ్యా వాళ్ళు కషాయ వాళ్ళకి, అందుకని నేను వాళ్ళ ఇళ్లలో లక్ష్మీదేవిగా ఉండను అని అడిగిందంట గోవు. అందుకని గోవులు లక్ష్మీదేవిని ఉంచుకోలేదంట. అప్పుడు లక్ష్మీదేవి అడిగిందంట, నేను మూత్రంలో పెండలోనే ఉంటానమ్మా, వాళ్ళకి ఎప్పుడు మూత్రము పెండ అవసరమే కాబట్టి పొలాలకి నేను నీ తోక భాగమందు నేను ఉండగలుగుతాను. అందుకని గోవులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. 3 దేవతలు కొలువై ఉంటారు, కానీ లక్ష్మీదేవి గోవు మూత్రములో పెండలోనే ఉంటుంది. సంక్రాంతి, కనుమ అందరికీ శుభాకాంక్షలు. కనుమ పండుగ రోజున ఎద్దును పూజించాలి. ఎద్దు గిట్టల ద్వారా వ్యవసాయం చేస్తే క్యాన్సర్ రోగాలు రాకుండా ఉంటాయి. అది తెలుసుకొని అందరూ పాత పద్ధతిని పాటించాలి. సంక్రాంతి ఈరోజు అయిన కనుమ పండుగకు మా మేనమామ కొడుకు బండారు ప్రసాద్ గారు మమ్మల్ని గోమాత పూజకు పిలిచారు. వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. ఈ సందర్భంగా అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. ఆంగ్ల సంవత్సరంలో మొదటి వచ్చే పండుగ సంక్రాంతి పండుగ. భోగి పండుగతో మొదలై కనుమ పండుగతోటి ముగిస్తున్నాము. కనుమ పండుగ అనేది పశువుల పండుగ. రైతులు పశువుల్ని తమ ఇంట్లో బాగుకుల్లా సంవత్సరం అంతా తన ఇంట్లో వాళ్ళ చూసుకుంటారు. సో కృతజ్ఞతతో ఒకరోజు వాటికి పండుగగా మనం కనుమ పండుగ జరుపుకుంటాము. కనుమ పండుగ రోజు ఆవుల్ని మనం పూజిస్తాము, అలంకరిస్తాము. వాటి ఉన్న ప్రదేశాన్ని కూడా చాలా అందంగా ఉంచుతాము. మనం ప్రతిరోజు ఈ మధ్యలో ఆ టైంలో మనం ప్రతి ఇంట్లో ఒక ఆవు ఉండేది. ఇప్పుడు ప్రతి ఇంట్లో ఒక డాగ్ అట్లుంటుంది. దాని బదులు డాగు ఉంచుకోండి, ఒక ఆవుని పెంచుకోండి. ఆవు వల్ల చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయి. మనము ఆవు నుంచి వచ్చే ఆవు పేడ వల్ల మనము కల్లాపు చల్లి దాని నుంచి ముగ్గేసి లక్ష్మి వస్తుందని చాలామంది భావిస్తారు. అలానే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ రాకుండా కూడా ఉంటాయి ఇంటికి. అందరికీ కనుమ పండుగ శుభాకాంక్షలు. జాతీయ సైనిక దినోత్సవంను పురస్కరించుకుని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని
కల్లాల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైనా ముష్కర్ల దాడిలో అమరుడైన కల్లాల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. జాతీయ సైనిక దినోత్సవంను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రంలోని కల్లాల్ సంతోష్ బాబు విగ్రహం వద్ద వాసవి క్లబ్ అధ్యక్షులు మంచాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో చైనా ముష్కర్ల దాడిలో అమరుడైన కల్లాల్ సంతోష్ బాబు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన ప్రాణాలను సైతం లెక్క చేయక దేశ సరిహద్దుల్లో విదేశీ శక్తుల నుండి మనను కాపాడుతున్న సైనికుల రుణం తీర్చుకోలేదని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సిగిరికొండ రవీందర్, డిస్టిక్ క్యాబినెట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ట్రెజరర్ శబరినాథ్, ఐపీసీ ఆఫీసర్ గుండా శ్రీధర్, తల్లాడ సోమయ్య, పబ్బతి ప్రవీణ్, డిస్టిక్ ఇన్ఛార్జెస్ కలకోట లక్ష్మయ్య, వాసవి క్లబ్ జెడ్సీ చల్ల లక్ష్మయ్య, డిస్టిక్ చైర్మన్ తల్లాడ కృష్ణమూర్తి, వాసవి క్లబ్ సెక్రటరీ మాషట్టి నరేష్, రిటైర్డ్ సైనికులు, వాసవి మెంబర్లు పాల్గొన్నారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్నటువంటి మునుగోడు నియోజకవర్గం ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సంస్థ నారాయణపురం మండల కేంద్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా 3 రోజులుగా జరుగుతున్నటువంటి మున్గోడు నియోజకవర్గం ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హాజరై విజేతలకు బహుమతులను అందజేయడం జరిగినది. నియోజకవర్గ స్థాయి వాలీబాల్ టోర్నమెంటులో మొత్తం 38 జట్లు పాల్గొన్నారు. ఇందులో చిన్నగోడూరు జట్టు మొదటి స్థానాన్ని, చండూరు రెండవ స్థానాన్ని సాధించి 20,016 రూపాయలు, 15,016 రూపాయల బహుమతులు స్పాన్సర్స్ మాజీ ఎంపీటీసీ శివరాత్రి కవిత విద్యాసాగర్ అందజేయడం జరిగినది. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మండల అధ్యక్షుడు నరి నరహరి, గడ్డం మురళీధర్ రెడ్డి, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, గ్రామశాఖ అధ్యక్షులు, ఆర్గనైజర్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. జై తెలంగాణ. సంక్రాంతి పండుగ సందర్భంగా మునుగోడు ప్రజలందరికీ కూడా తెలంగాణ ప్రజలతో సహా జై తెలంగాణ. అమరవీరులకు అమరవీరులకు. ఈ ప్రాంత ప్రజలందరికీ పేరు పేరున అక్కా చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఈ నారాయణపురం మండల హెడ్ క్వార్టర్లో ఎస్ఎన్విఎల్ సీజన్ 2 వాలీబాల్ టోర్నమెంట్ జరిగిన సందర్భాన విజేతలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శివరాత్రి కవితా సాగర్ గారు, మాజీ ఎంపీటీసీ గారు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు సాగర్ గారు. ఈ గెలుపు ఓటములు అనేది సహజం. ఈ టోర్నమెంట్లో పాల్గొన్న అన్ని టీంల వారికి సుమారుగా 38 టీంలు పాల్గొన్నారు. దాంట్లో మొదటి, రెండో, మూడో విజేతలుగా గెలుపొందడం జరిగింది. వారికి మొదటి విజేతకు 20,000 నగదును, అదేవిధంగా రెండో విజేతకు 15,000 రూపాయల నగదును, మూడో టీంకు 5,000 నగదును కూడా సాగర్ గారే వారి సొంత నిధుల నుంచి అందజేయటం జరిగింది. ఆటలు అనేది ప్రతి ఒక్కరికి అవసరం. చదువు ఎంత ముఖ్యమో ఆటలు కూడా అంతే ముఖ్యం. కాబట్టి ఆటలను ప్రోత్సహించాల్సిందిగా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నాను. ప్రతి ఒక్కరి బాధ్యతగా కూడా మనం దాన్ని తీసుకోవాలి. ఒక సాగర్ గారే కాదు, రేపు కబడ్డీ టోర్నమెంట్ కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి.
అదేవిధంగా ఇక్కడ క్రికెట్ టోర్నమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నట్టున్నాయి. ప్రతి టోర్నమెంటును మనం ప్రోత్సహించాల్సిన బాధ్యత మనకుంది. నేను కూడా ప్రోత్సహిస్తానని సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి ప్రజలందరికీ పేరు పేరున అక్క చెల్లెళ్ళకు అన్నదమ్ములకు ప్రతి ఒక్కరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మీ ద్వారా తెలియజేస్తాను. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని మౌంట్ లిటారాజీ పాఠశాల యందు తేదీ 4/1/2025 నుండి 8/1/2025 వరకు జరిగిన 14వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ డ్రాప్లో బాల్ ఛాంపియనిస్ట్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్లు విజయ ప్రభంజనాలు సృష్టించాయి. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర డ్రాప్ త్రోబాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి రహమత్ మాట్లాడారు. బీహార్ రాష్ట్రంలోని పాట్నాలోని మౌంట్ లిట్రా జీ పాఠశాల యందు 4/1/2025 నుండి 8/1/2025 వరకు జరిగిన 14వ జాతీయ స్థాయి సబ్ జూనియర్ డ్రాప్ త్రో బాల్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్లు విజయ ప్రభంజనాలు సృష్టించాయి. జాతీయ స్థాయి డ్రాప్ త్రో బాల్ పోటీలలో విజేతలుగా నిలిచిన తెలంగాణ రాష్ట్ర జట్టు బాలికల విభాగం, జూనియర్ బాలికల సింగిల్ విభాగంలో ఆయుషి సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ ఒడిశా రాష్ట్ర జట్లు హోరాహోరీగా పోరాడి తెలంగాణ రాష్ట్ర జట్టు 3వ స్థానం రజత పథకం కైవసం చేసుకుంది. సబ్ జూనియర్ బాలికల సింగిల్ విభాగంలో ప్రసన్న ఫైనల్లో తెలంగాణ రాష్ట్రం జట్టు వర్సెస్ మహారాష్ట్ర జట్లు హోరాహోరీగా పోరాడి మంచి ప్రతిభ కనబర్చిన తెలంగాణ రాష్ట్రం జట్టు మొదటి స్థానం బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. సబ్ జూనియర్ బాలికల మిక్స్ డబుల్స్ విభాగంలో చాణుక్య, శ్రీహిత్, వర్షిత, పూజలు సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్రం వర్సెస్ మధ్యప్రదేశ్ రాష్ట్రం జట్లు తలపడగా తెలంగాణ రాష్ట్రం 3వ స్థానం రజత పథకం సాధించింది. సబ్ జూనియర్ బాలికల త్రిబుల్స్ విభాగంలో పుష్ప పునర్వి, వర్షిణి, అమృత, ప్రణవి, అనుషా సింగ్, సిన్నాదలు సెమీఫైనల్లో తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ బీహార్ రాష్ట్ర జట్లు తలపడగా తెలంగాణ రాష్ట్ర జట్టు 3వ స్థానం రజత పథకాన్ని సాధించింది. బాలురుల విభాగం సబ్ జూనియర్ బాలుర సింగిల్ విభాగంలో సాత్విక్ తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర జట్లు తలపడగా తెలంగాణ రాష్ట్ర జట్టు 3వ స్థానం రజత పథకాన్ని సాధించింది. సబ్ జూనియర్ బాలుర ఛాలెంజర్ ఈవెంట్ విభాగంలో రిత్విక్, ప్రభాస్, శ్రీతన్లు తెలంగాణ రాష్ట్ర జట్టు వర్సెస్ హర్యానా జట్లు హోరాహోరీగా పోరాడి తెలంగాణ రాష్ట్ర జట్టు బంగారు పథకాన్ని కైవసం చేసుకుంది. అలాగే బాలికల విభాగంలో ఓరల్ ఛాంపియన్షిప్ మొదటి స్థానం గెలిచింది. గెలుపొందిన తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులకు తెలంగాణ రాష్ట్ర డ్రాప్ త్రో బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ఎండి రహమత్, తెలంగాణ రాష్ట్ర డ్రాప్ త్రో బాల్ టెక్నికల్ కార్యదర్శి ఎండి అక్బర్ బాబా క్రీడాకారులకు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. అనంతరం ప్రధాన కార్యదర్శి ఎండి రహమత్ మాట్లాడుతూ క్రీడాకారులను ప్రభుత్వాలు ఆర్థికంగా ప్రోత్సహిస్తే మరింత ఉత్సాహంగా పాల్గొని విజయాలను సాధించి జిల్లా, రాష్ట్ర స్థాయిలలో మంచి పేరు తేగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జ్ సురేందర్, రవిశంకర్, జిల్లా టెక్నికల్ కార్యదర్శి అనుష, కోచ్లు బి నవీన్, ఏ అరుణ్, తరుణ్, సుధాకర్, గౌరీశంకర్, శ్రీను, శ్రీకాంత్లు తదితరులు పాల్గొన్నారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల అమలుపై బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడారు. రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల అమలుపై బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఉదయాదిత్య భవన్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ 4 ప్రాధాన్యత పథకాల అమలుకు సూచనలు ఇస్తూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలాంటి వివాదాలకు తావు లేకుండా ఈ పథకాలను అమలు చేయాలని చెప్పారు. రైతు భరోసాకి సంబంధించి భూభారతి పోర్టల్ నుండి పట్టాదారు పాస్ పుస్తకాలు కలిగి ఉన్న వారి వివరాలన్నిటినీ హార్డ్ కాపీలను మండల వ్యవసాయ అధికారికి డేటా ఇవ్వడం జరుగుతుందని మండల వ్యవసాయ అధికారి, తహసీల్దారులు బుధవారమే సంబంధిత డేటాను డౌన్లోడ్ చేసుకొని ఈ నెల 16 నుండి 20 వరకు గ్రామాలలో సర్వే నెంబర్ వారీగా సర్వే చేసి వ్యవసాయానికి యోగ్యం కాని భూములను గుర్తించే పనిని చేయాలని ఆదేశించారు. ఈ బృందంలో వ్యవసాయ విస్తరణ అధికారి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా ఎవరైనా ఒక రెవెన్యూ అధికారి ఉండాలని, వీరు వ్యవసాయ యోగ్యం కాని భూములను కేటగిరీ వారీగా నమోదు చేయాలని,
ఇందులో లేఅవుట్లు, ఫ్లాట్లు, ఇండ్లు, రాళ్ల రప్పలు, గుట్టలున్న భూములు తదితర భూములను ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం గుర్తించి ప్రభుత్వం పంపించిన ప్రొఫార్మాలో నింపాలని ఆదేశించారు. దీనిని తహసీల్దార్, వ్యవసాయ అధికారి ధృవీకరించాలన్నారు. ఈ నెల 21 నుండి 24 వరకు గ్రామ పంచాయతీ వారీగా గ్రామ సభలు నిర్వహించి ఇలా గుర్తించిన వ్యవసాయానికి యోగ్యం కాని భూముల చదివి వినిపించాలని, ఆమోదం తీసుకోవాలని, అదే సమయంలో ఎప్పటికప్పుడు డేటాను ఆన్లైన్ చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె శ్రీనివాస్, మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, డిఆర్డీఏ శేఖర్ రెడ్డి, వ్యవసాయ శాఖ జేడి శ్రవణ్, గృహ నిర్మాణ శాఖ పిడి రాజ్కుమార్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్, ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు మాట్లాడారు. జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశాల మేరకు బుధవారం నాంపల్లి మండల కేంద్రంలోని మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయంలో రెవెన్యూ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, వ్యవసాయ విస్తరణ అధికారులు, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాంపల్లి మండల ప్రత్యేక అధికారి, జిల్లా సర్వేయర్, ల్యాండ్స్ ఏడీ శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రతి గ్రామంలో రైతులు సాగు చేస్తున్న భూములను, వ్యవసాయేతర భూములను, నాలా పర్మిషన్తో చేసిన వెంచర్ల వివరాలు, ఇంటి స్థలాలకు చెందిన పట్టాదారు పాసు పుస్తకాలు గుర్తించాలని తెలిపారు. అదేవిధంగా ఆయన మాట్లాడుతూ సర్వే నిర్వహిస్తున్న సందర్భంగా ఎలాంటి తప్పుడు సమాచారం సేకరించకుండా అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరించాలని అన్నారు. ఈ సర్వే ఈ నెల 16వ తేదీ నుండి 20వ తేదీ వరకు జరుగుతుందని, ఈ సందర్భంగా గ్రామాలలో ప్రజలు అధికారులకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ గుగులోతు దేవాసింగ్, ఎంపీడీఓ మేరీ స్వర్ణకుమారి, వ్యవసాయ అధికారి బండారు శివ, మండల పంచాయతీ అధికారిని ఎస్ ఝాన్సీ, ఏపీఓ గుంటుక వెంకటేశం, మండల గిర్దావర్ దయాకర్ రెడ్డి, సర్వేయర్ రాణా ప్రతాప్, పంచాయతీ కార్యదర్శులు, రెవెన్యూ సిబ్బంది, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ టెక్నికల్ అసిస్టెంట్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు తదితరులు పాల్గొన్నారు. డిఎస్ మార్క్ అయి ఉంది. దాన్ని మనం రైతు బంధు కూడా ఇస్తున్నాం. నాలా చేసుకోకుండా డైరెక్ట్గా కట్టుకున్నాను. ఓ 10 గుంటలు నాలా చేసుకున్నాడు, 2 ఎకరాలు ఆకుపోయి ఉన్నాడు. అట్లాంటివి గుర్తించాలండి. ఇప్పుడు ఊరు పక్కనే ఒక 2 ఎకరాలు ఒక రైతుకు ఉంటుంది, మొత్తం అమ్మేస్తారు. ఒక 10 గుంటలు మాత్రమే మీకు వ్యవసాయం చేస్తారు. ఆ 2 మండలు వరి నాటేస్తారు. 30 గుంటలు ఎకరం, 2 ఎకరాలలో 10 గుంటలు ఉంటుంది, ఎకరం 30 గుంటలు ఇండ్లు ఉంటాయి. ప్లస్ మన తీర్మానం రిజిస్టర్స్లలో రాయడం జరుగుతుంది. దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు రైతు ఆత్మీయ భరోసా. ఓకేనా? సో ఇందులో మీకు తెలిసినట్టు 12,000 ఇస్ ద అమౌంట్, 6,000 ఫస్ట్ ఇన్స్టాల్మెంట్, 6,000 నెక్స్ట్ ఇన్స్టాల్మెంట్. దానికి ఉన్నటువంటి కండిషన్స్ మీ అందరికీ తెలుసు. మనం పండుగ రోజు కూడా ఆధార్ కార్డు తెచ్చి సీడింగ్ చేయడం జరిగింది. సో దిస్ ఇస్ విత్ రిగార్డ్ టు ఆత్మీయ భరోసా. నెక్స్ట్ వచ్చి ఇందిరమ్మ ఇల్లు. ఆల్రెడీ మనం ఇందిరమ్మ ఇల్లు ఆల్రెడీ సర్వే చేయడం జరిగింది. ఆ సర్వే చేసినటువంటి ఇందిరమ్మ ఇళ్లలో ఆల్రెడీ కొన్ని వేరే జీపీసీ వస్తే అవి కూడా ఎడిట్ చేసి ఎవరి జీపీ వారికి పంపించడం జరిగినది. అందులో ఎలిజిబిలిటీ అది కూడా సేమ్ మన ప్రీ జనరేటెడ్ లిస్టే వస్తుంది. నువ్వు నేను చేయాల్సింది ఏం లేదు దాంట్లో. కాకపోతే నాకు సూపర్ చెక్గా కొన్ని వచ్చినాయి పేర్లు, అవి నేను సూపర్ చెక్ చేసి మళ్ళీ నేను ఎడిట్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎక్స్టెంట్, పట్టదారు పేరు, పట్టదారు తండ్రి పేరు, మొబైల్ నెంబర్, ఇవి వాళ్ళు నిక్షిప్తంగా ఉంటుంది. 9-10 కాలం. ఒకవేళ అది వ్యవసాయ యోగ్యం కానిది అని మీరు ఎస్ అంటే దానికి సంబంధించిన 16 రకాల ఏది ఐటమ్స్ దాంట్లో కనబడుతుంది. ల్యాండ్ అక్విజిషన్, గుట్టలా, నాన్ లేఅవుట్ ప్లాట్ల, నాన్ లేఅవుట్ ప్లాట్ల ఏంటిది అనేది మనకు స్పష్టంగా 16-17 రకాల ఐటమ్స్ ఉంటాయి. దాన్ని బట్టి రాసుకుంటే సరిపోతుంది. ఓన్లీ నాలకు సంబంధించిన డీటెయిలే రాసుకోవాలి. వ్యవసాయానికి యోగ్యత. ఈరోజు
గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం రేపటి నుంచి క్లస్టర్ వారీగా క్షేత్ర పరిశీలన చేయట కొరకు ఒక రెవెన్యూ ఆఫీసర్ని, ఒక అగ్రికల్చర్ ఆఫీసర్ని ఒక టీమ్గా వేస్తూ మొత్తం ఉన్న గ్రామ పంచాయతీలని 7 క్లస్టర్గా నిర్ణయించి వాళ్ళు 16 నుంచి 20 వరకు క్షేత్ర పరిశీలన చేసి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు భరోసా పథకాన్ని అర్హులైన రైతులందరికీ అందించడం కోసం దాంట్లో కల్టివేషన్, అన్కల్టివేషన్ లేఅవుట్స్ చేయబడ్డాయి, ప్రెషర్ మిషన్లు ఉన్నాయి, ఫ్యాక్టరీస్ ఉన్నాయి, అవి తీసేసేసి కెనాల్స్ ఉన్నాయి తీసేసి వాస్తవంగా కాస్తుకు పనికొచ్చిన భూమి మరియు కాస్తు చేస్తున్న భూమికి రైతులకు ప్రతి సంవత్సరం ఎకరానికి 12,000 ఇచ్చే విధంగా ప్రభుత్వం నిర్ణయం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు మా టీమ్స్ వారికి కేటాయించిన గ్రామాల్లో క్షేత్ర పరిశీలన చేసి వివరంగా ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. దాని దృష్ట్యా రేపటి నుంచి క్షేత్ర పరిశీలన చేయడానికి గ్రామాలకు వెళ్తారు కాబట్టి గ్రామంలో పెద్దలు మరియు గ్రామ పంచాయతీ సెక్రటరీస్ మరియు ఎఫ్ఏఎస్, టీఏఎస్, సిసిస్ వీళ్ళందరూ కూడా వచ్చే అధికారులకు సహకరించి ప్రభుత్వం తీసుకునే ఈ యొక్క రైతు భరోసా అనే ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా మరియు అందరికీ అర్హులైన వారికి ప్రభుత్వ పథకాలు అందే విధంగా చూడవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నల్గొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో 11 మంది ఏఎస్ఐలకు ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పదోన్నతి పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నల్లగొండ జిల్లా పోలీస్ కార్యాలయంలో 11 మంది ఎస్ఐలుగా పదోన్నతి పొందిన సందర్భంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పదోన్నతి పత్రాలను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పదోన్నతితో పాటు బాధ్యతలు కూడా పెరుగుతాయని, ప్రజలతో మమేకమవుతూ బాధ్యతతో పనిచేసి ప్రజల యొక్క మన్నలను పొందే దిశగా పనిచేయాలన్నారు. పోలీస్ స్టేషన్కు వచ్చే బాధితులతో మర్యాదపూర్వకంగా ఉంటూ వారి యొక్క సమస్యలు అడిగి తెలుసుకొని బాధితులకు సరైన న్యాయం జరిగే విధంగా పనిచేయాలన్నారు. అప్పుడే పోలీస్ శాఖకు గౌరవం వస్తుందని, దానిని పెంపొందే దిశగా పనిచేసి నల్గొండ జిల్లా పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు జయరాజ్ మరియు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆయన తిరుమాడ వీధులలో సేవపై వివరిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి సన్నిధిలో అధ్యయనోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ నెల 10వ తేదీన ప్రారంభమైన అధ్యయనోత్సవాలు నేటితో ముగిశాయి. 6 రోజుల పాటు ఉదయం, సాయంత్రం వివిధ అలంకార సేవలో భక్తులకు దర్శనమిచ్చిన నారసింహుడు నేడు చివరి రోజు అధ్యయనోత్సవాల్లో భాగంగా లక్ష్మీ నరసింహస్వామి అలంకరణలో ఆలయ తిరుమాడ వీధిలో సేవపై విహారిస్తూ భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారిని నరసింహస్వామి అలంకారంలో నయన మనోహరంగా వజ్ర వైడూర్యాలతో అలంకార సేవపై చూడముచ్చటగా వివిధ రకాల పుష్పాలతో తీర్చిదిద్దారు. ఆలయ అర్చకులు మేళతాళాలు, మంగళ వాయిద్యాల హోరు నడుమ వేద పండితుల వేద పారాయణాలు, దివ్య ప్రబంధ పారాయణాల మధ్య ప్రత్యేక పూజలతో స్వామివారి చివరి రోజు అధ్యయనోత్సవాలు వైభవోపేతంగా జరిగాయి. అనంతరం లక్ష్మీ నరసింహస్వామి విశిష్టతను భక్తులకు తెలిపారు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు మొక్కు కళ్యాణం, శాశ్వత కళ్యాణం, సుదర్శన నారసింహ హోమం సేవలు రద్దు చేసిన ఆలయ అధికారులు రేపటి నుండి పునఃప్రారంభించనున్నారు.
योगारूढ़मति प्रसन्न वदनम पूजा भयवरान बिभ्राणमत्तच्छतिं क्षत्रिभूत भरेन्द्र निकेतन चक्रपाणे भोगींद्र भोग मणिराजित पुण्यमूर्ते योगीश शाश्वत शरण्य भवाब्धिपोत लक्ष्मी नृसिंह मम देहि करावलम्ब प्रिय भगवत बंधुవులారా శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవోపేతంగా పాంచానిక దీక్షిత అధ్యయన మహోత్సవాలు కన్నుల పండుగగా నిర్వహించడం జరిగింది. ఈ అధ్యయన మహోత్సవాలలో మన రాష్ట్రం నుండే కాకుండా తమిళనాడు నుండి కూడా దివ్య ప్రబంధ అధ్యాపక స్వాములు విచ్చేసి నారాయణ దివ్య ప్రబంధ పారాయణాలు 5 రోజులు వైభవోపేతంగా నడిచాయి. ప్రతిరోజు కూడా స్వామి వివిధ రకాల అలంకారములతో పురవీధుల్లో మాడవీధుల్లో ఊరేగింపు జరిగింది. ఎందరో భక్తులు సేవించి దర్శించి ధరించారు. నిన్న రాత్రి పరమపద మహోత్సవం జరిగింది. మనకు ఆచార్యుడు లేకుంటే అంధకారమే. నమ్మాళ్ళవారు పరమపదోత్సవంలో పెరుమాళ్లను ప్రార్థించి స్వామి మాకు ఆచార్య అనుగ్రహం ఉండాలి, ఆచార్యుడు కావాలి అని చెప్పేసి ప్రార్థన చేయడం జరిగింది. ఈరోజు రామానుజుల వారికి విశేషమైనటువంటి తిరువంజన నవకలశ స్థపనం, అలంకారం, నూతందాది రామానుజ నూతందాది కార్యక్రమములు అధ్యాపక స్వాములు అత్యంత వైభవంగా పారాయణం చేశారు. ఇట్టి కార్యక్రమాలలో భక్తులందరూ కూడా పాల్గొన్నారు. ఈరోజు మధ్యాహ్నంతోనే అధ్యయన మహోత్సవాలన్నీ కూడా పరిసమాప్తి జరుగుతుంది. తదుపరి నిత్యవిధి కార్యక్రమాలలో స్వామివారి యొక్క గరుడవాహన సేవలు, సుదర్శన నరసింహ హవనము, కళ్యాణ మహోత్సవాలు కూడా భక్తుల యొక్క సేవా ఆర్జిత కైంకర్యాలు నిర్వహించడం జరుగుతుంది. ఇట్టి అధ్యయన మహోత్సవాలు దర్శించినటువంటి భక్తులకు, అలాగే దృశ్యశ్రవణం ద్వారా వీక్షించిన భక్తులందరికీ కూడా ఆ యాదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షముచే ఆరోగ్యము, ఐశ్వర్యము, ఆనందం లభించాలి. స్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుగాక. జై శ్రీమన్నారాయణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.